తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనం ఈ రోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఆ టాపిక్ ఏంటంటే, అందులోకి మనం వెళ్తే గనక మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు. శంబాలా గురించి చాలా మంది వినే ఉంటారు. అసలు శంబాలా అన్నది మన ఊహల్లో ఉన్న ఒక ప్రాంతమా? అది రియల్ గా ఉందా? దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియజేయడానికి, మన ప్రతి ఒక్క చిన్న పెద్ద అనే సమస్యకి పరిష్కార మార్గం సూచించడానికి మనతో పాటు ఉన్నారు కాన్షియస్నెస్ డాక్టర్, హాలిస్టిక్ హీలర్ డాక్టర్ హరిహర నాగరాజు గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మరి ఈ టాపిక్ మనం మాట్లాడుకోబోతుంది శంబాలా. శంబాలా ఆల్రెడీ మీరు వెళ్ళారు, ఎక్స్పీరియన్స్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి అంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఆ ప్లేస్ లో మీరు ఎలాంటి అనుభవం పొందారా అన్న విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నామండి. శంబాలా అనేది నాకు మొదట తెలిసింది 2012లోనమ్మా. 2012లో మా గురుగారు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు మంగోలియా కంట్రీ వెళ్ళారు. అంటే నేను ఏదైతే విద్య నేర్చుకున్నానో నాలాంటి విద్యని ప్రపంచంలో 12 మందికి నేర్పించారు. ఇండియాలో నేను ఒక్కడనే ఉన్నానమాట. అప్పుడు మాకు అక్కడ బేటీ అనే ఒక అమ్మాయి మంగోలియాలో ఈ విద్య నేర్చుకుందనమాట. అక్కడ మాస్టర్ అయ్యారు ఆవిడ. అయిన తర్వాత నన్ను కూడా రమేష్ గారు రమ్మన్నారు 2012లో. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడంటే మంగోలియా వెళ్ళాలంటే కనుక వీసా తీసుకోవాలండి. వీసా ఎక్కడ ఉందండి? కౌన్సిలేటు ఢిల్లీలో ఉంది. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆ వీసా కోసం పాస్పోర్ట్ పంపిస్తే 3 రోజులు పడుతుంది. తర్వాత నేను శంబాలా వెళ్ళాలంటే కనుక శంబాలా డైరెక్ట్గా వెళ్ళతలేదండి, ఫ్లైట్స్ లేవు. అంటే ఫస్ట్ మనం చైనా వెళ్ళాలి, చైనా నుంచి డైరెక్ట్గా మంగోలియా వెళ్ళాలి, లేకపోతే టేపు మన రష్యా వెళ్ళాలి, రష్యా నుంచి మళ్ళీ మంగోలియా వెళ్ళచ్చు. అంటే డైరెక్ట్గా మంగోలియా కనెక్టివిటీ లేదు మనకి. అంటే మంగోలియా క్యాపిటల్ ఉలంబత్తర్ అనమాట. ఆ ఉలంబత్తర్ వెళ్ళాలి అని చెప్పి రమేష్ గారు వచ్చామన్నారు. కానీ అప్పుడు నాకున్న అవకాశం లేక ఆ రోజు నేను శంబాలా వెళ్ళే అవకాశాన్ని కోల్పోయాను. అంటే అప్పుడు నాకు ఇంకా ప్యూరిటీ స్టార్ట్ అవ్వలేదు. అంటే నేను అప్పుడు జర్నీ చేస్తున్నాను కానీ రమేష్ గారితో నాలో అంత పరిపూర్ణత రాలేదు. అందుకని భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు 2012లో. కానీ ఆయన రమేష్ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన అనుభవం నాకు చెప్పిన తర్వాత నేను చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను. ఆయన వెళ్ళిన తర్వాత గోబి డిజర్ట్ వెళ్ళారు. గోబి డిజర్ట్ నుంచి మంగోలియా నుంచి తర్వాత శంబాలా ప్లేస్కి వెళ్తాం జరిగింది అనమాట. శంబాలా ప్లేస్కి వెళ్ళగానే సూర్యుడు క్లాక్ వెళ్ళి తిరిగాడమ్మా. ఒక సూర్యుడు 3 సూర్యులు అయ్యారు, 6 సూర్యులు అయ్యారు, 9 సూర్యులు అయ్యారు, 12 సూర్యులు అయ్యి కాస్మిక్ డ్యాన్స్ జరిగింది. అసలు అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా జరిగిందంటే ఎప్పుడు ఇలా జరుగుతుంది కూడా జరగల, కానీ ఆయన వెళ్ళినప్పుడు జరిగింది. తర్వాత ఆయన ఏం చేశారంటే చేతిలో గోధుమలు వేసి పాలు పోసి సూర్యుడికి అభిషేకం చేయమన్నారు. ఓం సూర్యాయ నమః అన్నారు. అనగానే ఆ లామా గారు తీసుకెళ్లారు అక్కడికి. రమేష్ గారు కూడా తెలియదు ఫస్ట్. ఒక లామా గారు శంబాలా వెళ్దామంటే తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన ఒక తాళపత్ర గ్రంథం చూపించారు. చూపించిన తర్వాత అందులో ఏం రాసిందంటే, ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీతో ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పుడు సూర్యుడు క్లాక్ వేలో 3 సూర్యుల్లో 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అవుతారు. సేమ్ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి జరిగింది. సేమ్ అది అక్కడి నుంచి సత్యుగం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఇలా మొత్తం ఈ యొక్క ప్యూరిటీని ప్రపంచం అంతా స్ప్రెడ్ చేద్దాం, అందరూ హ్యాపీగా చేద్దాం అన్న ఉద్దేశంతోనే రమేష్ గారు ఈ యొక్క విజ్ఞానాన్ని తలపెట్టారన్నమాట. ఇంకోటి ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా అండి, ఏంటంటే మనకి 10వ అవతారం కల్కిగా విష్ణుమూర్తి అవతరిస్తాడు, శంబాలా నుంచే వస్తాడు అని చెప్పేసి మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. అంటే మనకి సత్యయుగం స్టార్ట్ అవుతుంది, కలియుగం ఎండ్ అయిపోతుంది అన్న టైంలో కల్కి వస్తారు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నిజంగానే మనకి కలియుగం చూస్తున్నట్లయితే, ఇక్కడున్న పరిణామాలు ఇవన్నీ చూస్తున్నట్లయితే దగ్గరకు వచ్చేసామన్నట్టుగా అనిపిస్తూనే ఉంది. సో దానికి తగ్గట్టుగా కరెక్ట్ టైం మీరు శంబాలా గురించి మాట్లాడడము, అలానే అక్కడ డాక్టర్ గారు అని చెప్పేసి అన్న డాక్టర్ సైంటిస్ట్ అని చెప్పేసి డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు. ఆయన నిజంగానే డాక్టర్, అల్లోపతి డాక్టర్ ఆయన, అర్థోపెడిషియన్. ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, యుఎస్లో ఎంఎస్ చేశారు, దుబాయ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఆయన రీసెర్చ్ చేసి సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు. డాక్టర్ రమేష్ ఫోర్టెన్ ఫ్యామిలీ, ACE to MEF. A for awareness, C for consciousness, E for energy, M for manifestation, E for enrichment, F for fulfillment. This is based on Vedic science. అంటే మన వేదాసులో ఉన్న సబ్జెక్ట్ని రీసెర్చ్ చేసి కొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఆ సమస్యని ప్యూరిటీ చేసుకుంటాకి, వాళ్ళు క్యూర్ చేసుకుంటాకి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏమవుతుందంటే ప్యూరిటీ అవుతారు. అంటే ప్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఇప్పుడు చూడండి, రాబోయేది షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, రకరకాలుగా జనాలు భయపడిపోతున్నారండి. అంటే భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే
మనలో ఆత్మవిశ్వాసం ఉందో, మనం మంచి పాత్ర వెళ్తున్నాము, మనం ప్యూరిటీగా ఉన్నాము, మన రైటిస్ పాత్ర వెళ్తున్నాము, మనకేం జరగదమ్మా. అంటే యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. మనం యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం కాబట్టి మనకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే యూనివర్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలని మనం తర్వాత టాపిక్ లో చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటి శంబాలా గురించి మీ అనుభవం గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఆ అనుభవం చెప్తాను. అలా నాకు ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకు ఏదైతే చెప్పారో ఆ సాధన అంతా కూడా నేను రోజు మార్నింగ్ 3:30 to 5:30 సాధన చేసుకుంటూ నేను ఆయన ఏదైతే కాన్షియస్నెస్ జోన్లో ఉండటం జరిగింది. అలా చేయగా 2016లో మమ్మల్ని చెప్పారు, మీకు సంబాలకు పిలుపు వచ్చింది, మీరు రండి అని చెప్పేసి. సరే అప్పుడు బయలుదేరదాం అనుకుని చాలా మంది పేర్లు అడిగాం. ఎవరైనా శంబాల వస్తారంటే ఒక 50 మంది వరకు పేర్లు ఇచ్చేసారు. అంటే అందరినీ నాకు తెలియదు కదా, తీసుకెళ్ళిపోదాం కదా, అందరూ వచ్చేస్తే అందరికీ మంచి జరుగుతుంది కదా అనుకున్నాం. అంటే మాకు ఇంకా దాని గురించి పూర్తి అనుభవం వెళ్తాయి కానీ తెలియదు కాబట్టి ఆయన అనుభవం చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోదాం అనుకుంటే ఫస్ట్ 50 మంది పేర్లు ఇచ్చారమ్మా. సోదకి డబ్బులు కట్టిన 18 మంది కట్టారు. ఆఖరికి వెళ్ళిన 3 అంటే ఎవరైతే వెనక్కి కావాలని రాలేకపోయారో వాళ్ళందరికీ వెనక్కి ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఎవరికి ఏదో ఒక రకమైన స్టకప్, ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తం తెలియకుండానే రాలేదు. అంటే అక్కడికి వెళ్ళాలి అంటే దేహశుద్ధి, ప్యూరిటీ ఉండాలి, వాక్ శుద్ధి, నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు, మనోశుద్ధి, ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి, నెగిటివ్గా థింక్ చేయకూడదు, ఆత్మశుద్ధి అంటే కర్మలు లేకుండా చేసుకోవాలి. అంటే ఈ సాధన చేస్తే మీకు సంబాల వెళ్తానికి వే దొరుకుతుంది. ఏదో నార్మల్గా మీరు మిగతా గుళ్ళకి వెళ్ళినట్టు వెళ్ళాలనుకుంటే ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ ప్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఫస్ట్ బేసిక్ స్టెప్ అన్నమాట. తర్వాత ఆయన మిమ్మల్ని తీసుకెళ్దామంటే చెప్తే 2016లో మేము ఫస్ట్ ఇక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుని మలేషియా వెళ్ళాము. డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి మలేషియా నుంచి బీజింగ్ తీసుకెళ్ళాం, ఇంకో ఫ్లైట్ ఎక్కాం. చైనా బీజింగ్ వెళ్ళింది, అక్కడ నుంచి ఉలంబత్తర్ అంటే మంగోలియా క్యాపిటల్కి వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ ఆయన ఏం చేశారంటే ఆల్ అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. అంటే బాడీ, మైండ్, సోల్ అంటే ఈ మూడింటిని సింక్రనైజ్ చేస్తాం. అంటే మన బాడీ ఒకటి చెబుతుంది, మైండ్ ఒకటి చెబుతుంది, ఆత్మ ఒకటి చెబుతుంది. అంటే ఈ 3 సింక్రనైజ్ లేవు, 3 వేరువేరుగా ఉన్నాయి. అందుకని అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ 3 కలిసిపోయినాయో మీరు ఆటోమేటికల్లీ మీలో గాడ్లీనెస్ అనేది రావడం జరుగుతుంది, దైవత్వం అనేది మీ లోపలికి రావడం జరుగుతుంది. అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. అంతే కదమ్మా. బెంజ్ కారుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అంటే ఏ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. మరి గాడ్ అనేది హైయర్ ఫ్రీక్వెన్సీ. మనం కూడా హైయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడే ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ కాన్షియస్నెస్లోకి మనం వెళ్ళొచ్చు అనమాట. అక్కడ మనం ట్రావెల్ చేయొచ్చు. అంటే దేనివల్ల అవుతుందంటే సాధన చేస్తే అవుతుంది. అంటే శక్తి అంతా మన లోపలే ఉంది, బయట ఏం లేదమ్మా. మన లోపల ఉన్న శక్తిని మనం ఎంత బయటకు తీయగలిగితే అంత అవేకన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూసారో, అది ఎలా ఉంది, ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. వెరీ గుడ్ అమ్మా, చెప్తానమ్మా. అన్ని విషయాలు నేను కూలంకషంగా చెప్తాను. మాకు రోజు ఎక్సర్సైజ్ చేసి రియల్ శంబాలాకి తీసుకెళ్లారు. అంటే మమ్మల్ని ఉలంబత్తార్ నుంచి ఒక వెహికల్లో తీసుకెళ్లారు అనమాట. ఒక 900 kilometers లోపలికి ట్రావెల్ చేసాం, చైనా బార్డర్ వైపు అనమాట, గోబి డెజర్ట్ వరకు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేస్లో ఉంచారు మమ్మల్ని. ఉంచిన తర్వాత ఆయన ఏం చేశారంటే మనకి పంచకోశాలు ఉంటాయి, మనందరం తెలుసుకునేంత ముందు. పంచకోశాలు అంటే ఏంటమ్మా? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. అంటే అందరూ చెప్తారు ఇలా, అందరికీ తెలుసు, నాకు కూడా అదే తెలుసు అంతకుముందు. రమేష్ గారు ఆ ట్రైనింగ్, ఆల్ అనే ట్రైనింగ్ బాడీ మైండ్ సోల్ సింగనైజ్ చేసేవారు, నాకు కూడా అంతకన్నా ఏం తెలియదు. కానీ ఆయన ఏంటంటే ఇంకా హైయర్ లెవెల్కి తీసుకెళ్లారు. అంటే అన్నమయ కోసం అంటే ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోసం అంటే ఎనర్జీ బాడీ, మనోమయ కోసం అంటే మైండ్ బాడీ. చూసారా, అన్నమయ కోసం చాలా చిన్నది ఈ ఫిజికల్ బాడీ, దీనికంటే పెద్దది ఎనర్జీ బాడీ, దీనికంటే పెద్దది మనోమయ కోసం. ఈ మైండ్ అమ్మ ఇది ఒప్పుకోదు, ఎవరు నమ్మరు, ఇది నాకు తెలుసు, హెడ్ స్ట్రాంగ్ అంటారు అనమాట. అంటే ఈ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని జీరో చేయగలగాలి. ఇక్కడ జ్ఞానమయ విజ్ఞానమయ కోసం ఉంటుంది. అంటే మీ లోపలే ఎన్సైక్లోపీడియా అంతా ఉంది, ఆల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా కూడా మీ లోపలే ఉంది. అంటే ఈ మైండ్ని జీరో చేసే వరకు ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే ప్రాబ్లం అంతా ఇక్కడ ఉందన్నమాట. అంటే బాడీ మైండ్ సోల్ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మైండ్ని జీరో చేయాలి. ఈ జీరో చేయాలంటే ఇక్కడ పాపం రోజు సాధన చేపిస్తున్నారు, యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, ఇన్ని తప్పులేదమ్మా, అన్ని కరెక్టే, వాళ్ళు చెప్పిన అన్ని 100% కరెక్ట్. కానీ పాత రోజుల్లో మనందరం కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, ఈ ఫుడ్ పొల్యూషన్ లేదు, వాటర్ పొల్యూషన్ లేదు, నేచర్ దగ్గరగా ఉండేవాళ్ళం, ప్యూరిటీగా ఉండేవాళ్ళం. కాబట్టి అప్పుడు ఈ చేసిన సాధనలన్నీ కూడా ఫలించి
ఇప్పుడు విశ్వానికి మనం దూరం అయిపోయాం, నేచర్ దూరం అయిపోయాం, మనకి కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాము. అసలు దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనని మైండ్ని జీరో చేయను. దాంతోపాటు మన ప్రాబ్లంలు, మన కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, తలలైతే పరుగులు టైం అనేది లేదు ఎవరికి కూడా. ఎంత చేసినా ఇది కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే ఈ మనోమయ కోసం తర్వాత జ్ఞానమయ కోసం, అంటే జ్ఞానమయ కోసంలోనే అంత ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా మీ లోపలే ఉంటుంది. ఎన్సైక్లోపీడియా అంతా కూడా, అంటే చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఆల్ ఇన్ఫర్మేషన్, ప్రపంచంలో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులోనే ఉంది. ఇది తెలుసుకుని దీని ద్వారా సాధన చేస్తే ఆత్మను పట్టుకోవచ్చు. సోల్ ఇంత దూరంలో ఉందన్నమాట. అంటే ఇది మన అందరికీ తెలుస్తుంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనేం తెలుసుకున్నానంటే, ఈ మైండ్ బాడీ తర్వాత ఈ జ్ఞానమయ కోసానికంటే ముందు ఒక భాగ్యమయ కోసం ఉంటుంది. ఈ భాగ్యమయ కోసంలో కర్మలు ఉంటాయి. అంటే ఆ కర్మల్లో మనం స్టక్అప్ అయిపోయాం. అంటే నేను ఇందాక మీకు ముందు దాంట్లో ఒక ఆన్సర్ చెప్పాను, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బతుకుతున్నాం, మన పర్పస్ ఏంటి అని. మనందరం కూడా 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి మానవ జన్మ ఎందుకు ఎత్తుతామంటే గత జన్మ కర్మానుసారం. అంటే మనం ఎందుకు పుట్టామంటే కర్మ అనుభవించడం కోసం, ఎందుకు బతుకుతున్నామంటే కర్మను బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం. పర్పస్ ఏంటంటే ఇదే మనం ఆఖరి జన్మ చేసుకుని ఇంకో జన్మ లేకుండా మన ఆత్మని భగవంతుడిలో ఐక్యం చేద్దాం. కానీ ఇవన్నీ మీరు స్వయంగా ఫీల్ అయిన తర్వాత అక్కడ అడుగు పెట్టగలిగారు శంబాలాలో. ఎగ్జాక్ట్లీ ట్రూ. అక్కడ ఏం చూసారండి, అది ఎలా ఉంది అసలు? వెరీ గుడ్ అమ్మా. అదేంటంటే మామూలుగా గోబీ డిజర్ట్ లో ఉన్న శంబాలా అనేది నార్మల్ గా పీపుల్ అందరూ మామూలుగా వెళ్ళొచ్చు. అది ఇక్కడ సాధన చేస్తే మీరు ప్యూరిటీ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఏదైతే ఈ రమేష్ గారిని కనుక ఈ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా మీరు ఇంటర్నల్గా ట్రావెల్ చేయగలిగితే కనుక, అంటే ఇక్కడ మనకి 12 బాడీస్ ఉంటాయి. అయితే కనుక ఆ 4th డైమెన్షన్లోకి వెళ్ళొచ్చు. ఆ 4th డైమెన్షన్లోని అసలు రియాలిటీ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది వెళ్ళి చెప్తాను. ఫస్ట్ మనం అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, తర్వాత జ్ఞానమయ విజ్ఞానమయ కోసం, భాగ్యమయ కోసం. భాగ్యమయ కోసం తర్వాత సోల్ బాడీ, ఆత్మమయ కోసం. ఆత్మమయ కోసం తర్వాత ఆనందమయ కోసం, తర్వాత ఆనందమయ కోసం. ఆనందమయ కోసం తర్వాత కాలమయ కోసం, టైం బాడీ. అంటే టైం ట్రావెల్ అని చెప్పేసి అంటారు. అంటే ఆ టైం బాడీలోకి మనం వెళ్ళగలిగితే 24 గంటలు ఇక్కడ ఉన్న కాలం ఏదైతే ఉందో అక్కడ ఉన్న 5 సెకండ్లు అయిపోయింది. దాటుకుని అంటే అక్కడ ఎక్సర్సైజ్ అందులో ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అనుభవం అది. దాని తర్వాత దివ్యమయ కోసం, దివ్యత్వం అనమాట. తర్వాత సత్ చిత్ ఆనందమయ కోసం. అంటే ఇంత మొత్తం ఫుల్ఫిల్మెంట్ చేయాలంటే మన తపస్సు అంటారండి. పాత రోజుల్లో ఏం చేసేవారు, తపస్సు చేసేవారు. తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మానస సరోవరం వెళ్తున్నాం, మౌంట్ కైలాస్ వెళ్తున్నాం. ఈ మౌంట్ కైలాస్ అనేది వరకు మనం వెళ్ళగలుగుతున్నాం. కానీ మౌంట్ కైలాస్ వరకు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. మానస సరోవరికి అది ఎవరు ఎక్కలేదు, అధిరోహించలేదు ఇప్పటి వరకు. వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా వయసు పెరిగిపోతుందని చెప్తున్నారు. కానీ శంబాల్ అనేది అంటే అమ్మవారు అండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఆదిశక్తి. అక్కడి నుంచే సృష్టి బిగినైంది. ఇలా ప్రపంచంలో హైయెస్ట్ జనాభా ఎక్కడున్నారండి? చైనా, ఇండియా. ఒకప్పుడు అఖండ భారతమే కదండి. తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ప్రపంచ దేశాలన్నీ తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అందరూ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళే. శంబాలా అనేది ఫస్ట్ బోరన్ ప్లేస్ అనమాట. సృష్టి బిగినైంది ఆదిశక్తి అమ్మవారు. అది అందుకని అక్కడికి వెళ్తాం అనేది మన వల్ల సాధనతో చేస్తే అక్కడ ఫిజికల్గా వెళ్ళి తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అనుభవం పొందొచ్చు. ఇప్పుడు అక్కడ శంబాలా మీరు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు. కానీ నా అనుభవం వేరేగా ఉంటుంది, మీ అనుభవం వేరేగా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటంటే ప్యూరిటీ ఉండాలి. కానీ అక్కడ ఏం చూసారండి? అక్కడ మనకి ఏదైతే ఇమాజినేషన్ లో ఉంటుంది కదా, ఈ ఏదైతే మన గ్రాఫిక్స్ లో చూపించినంత నిజం కాదని అలా ఉండదు. అది ఏంటంటే ఒక అనుభవం. అక్కడికి వెళ్తే కొంతమందికి ఆకలేదు, కొంతమంది దాహం వేయదు, కొంతమందికి విపరీతమైన శక్తి వచ్చేస్తుంది. మీకు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నలిఫై అయిపోతాయి. అంటే మీ కర్మలు కూడా ప్యూరిటీ అయిపోతాయండి. అంటే మీరు అది సాధనతో వెళ్ళాలి. నార్మల్గా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ప్రదేశం కాదు తల్లి అది. అంటే శంబాలా అనేది ఒక అనుభవం. అంటే రియల్గా శంబాలా ప్లేస్లోకి వెళ్తే అక్కడ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ మొత్తం మార్చేస్తుంది మన అందరినీ కూడా. అక్కడి నుంచి మనం అక్కడ ఉండగానే మనం 4th డైమెన్షన్లోకి వెళ్ళొచ్చు. ఆ 4th డైమెన్షన్లోకి వెళ్తే ఆ అనుభవం అతీతం. అంటే ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం అంటారు కదా. అంటే హెవెన్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది హెల్ అనమాట. అంటే హెవెన్లో ఉండటం అనేది అదృష్టం అనమాట. కాకపోతే నేను కూడా అంటే ఈ అనుభవాన్ని చాలా మందికి చేర్చాలని, మిమ్మల్ని అందరూ తయారు చేసి తీసుకెళ్లాలని నా ఆలోచన. మీరు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా నాతో కలిసి శంబాలా వద్దాం అనుకుంటే మీకు నేను దారి చూపిస్తాను. ఆ యొక్క లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను నేర్పించాలనుకుంటున్నాను అంతే. నేను మీరు ఒకటి, నాకేమీ లేదు, నాకు ఎక్స్ట్రా శక్తులు ఏమి రాలేదు. కాబట్టి
రోజు మీరు జిమ్కి వెళ్ళారనుకోండి ఏమవుతుంది, 6 ప్యాక్ వస్తుంది. అలాగే రోజు ఈ సాధన చేస్తే మీరు కూడా శంబాలను దర్శించుకోవచ్చు అనమాట. సత్యయుగంలో మనం కూడా ట్రావెల్ వెళ్ళొచ్చు అన్నట్టు. 100% అమ్మా, అది చాలా అవసరం కూడా. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నీ పర్పస్ అంతా కూడా ఇందులోనే ఉంది. అందుకని మీ శంబాల 360కి అందరూ ఆహ్వానిస్తున్నాం. 360 సొల్యూషన్స్ లో అంటే మీరందరూ కష్టాలు పడి ఎక్స్ అయిపోయి ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అవన్నీ లేకుండా మీలో ఉన్న శక్తి ద్వారా మీరు దాన్ని రీరేట్ చేసుకోవచ్చు. అంటే మన కర్మలని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేడు. నీ కర్మ నువ్వు అనుభవిస్తావా, కర్మని రీరేట్ చేసుకుంటావా, రీరేట్ చేసుకుంటాక మేము కూడా దారి చూపిస్తాం. మీరు చెప్పే మాటలకే ధైర్యం వస్తుంది. ఇంకా వన్స్ మీతో ట్రావెల్ చేస్తే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అన్న నమ్మకం కూడా ఉంటుంది. నేను అనుభవం చూపిస్తానమ్మా. మీరు ఎంతోసేపు మీరు మెడిటేషన్ చేస్తే 1 hour 2 hours 3 hours కానీ మీకు 0 స్టేటస్ రాదు. కానీ మీరు వస్తే 5 to 10 minutes లోనే మీ మైండ్ 0కి వెళ్ళా చేస్తాను. అనుభవం చూపిస్తాను. మీరు అనుభవం అయిన తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కదా. అనుభవం లేకపోతే సంబాల అనేది అనుభవం. విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. మీరు కూడా అనుభవం పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.